ప్లాస్టిక్ వస్తువులను ఎలా తయారు చేస్తారు మనం ఈరోజు తెలుసుకుందాం. మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ను తరచుగా వాడుతూనే ఉంటాం. ఎగ్జాంపుల్, ప్లాస్టిక్ బకెట్లు, ప్లాస్టిక్ చైర్, ప్లాస్టిక్ డబ్బాలు, వాటర్ బాటిల్స్, రిమోట్ కంట్రోల్ కవర్, ల్యాప్టాప్ బాడీ పార్ట్స్, వైర్ కవరింగ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కానీ అసలు ఈ ప్లాస్టిక్ ఎలా తయారు చేస్తారు? అసలు ప్లాస్టిక్ ఎక్కడి నుండి వస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఈరోజు మీకు నేను ఎలా వస్తుందో చెప్తాను. ఈ ప్లాస్టిక్లు ప్రాథమికంగా పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ నుంచి తయారవుతాయి. మొదటిగా భూమి నుండి తీసే క్రూడ్ ఆయిల్ను రిఫైనర్లో శుద్ధి చేస్తారు. ఈ ప్రక్రియలో క్రూడ్ ఆయిల్ను భాగాలుగా విభజిస్తారు. వీటిలో నాప్తా అనే భాగం ప్లాస్టిక్ తయారీలో ముఖ్యమైనది. ఈ నాప్తా నుండి మోనోమర్లు తయారవుతాయి. నాప్తాను కెమికల్ ప్రాసెసింగ్ చేసి ఎథాలిన్, ప్రాపిలిన్ వంటి చిన్న అణు సముదాయాలు తయారు చేస్తారు. ఆ తరువాత పోలిమరైజేషన్. ఈ ప్రక్రియలో భాగంగా మోనోమర్లను కలిపి పెద్ద గొలుసులుగా తయారు చేస్తారు. తరువాత పాలిమర్లు చిన్న చిన్న గింజల రూపంలో తయారవుతాయి. ఇవి ప్లాస్టిక్ పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. తరువాత ప్రక్రియ మోల్డింగ్ అండ్ షేపింగ్. ఈ ప్లాస్టిక్ రెసిన్లను వేడి చేసి వీటిని కావలసిన ఆకారాల్లో మలుస్తారు. తరువాత ఫినిషింగ్. చివరిగా ప్లాస్టిక్ వస్తువులను కట్ చేయడం, పిగ్మెంటేషన్, రంగులు వేయడం, ప్యాకింగ్ వంటి పనులు చేస్తారు. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.